నేను మా అన్న మా అక్క మా చెల్లి కలిసి అయితే మా చెల్లి వాళ్ళ షాప్కి అయితే వెళ్తున్నాం. షాప్కి అయితే వచ్చినాము. ఇంకా చూడండి షాప్గా చేంజ్ ఇస్తాను. మా అక్క టిఫిన్ తింటుంది. ఇది షాపా టిఫిన్ సెంటర్? మంచిగా కూర్చొని తింటారు. ఎవరైనా కస్టమర్ వస్తే టిఫిన్ సెంటర్ అనుకుంటారా షాప్ అనుకుంటారా? పాపం మా చెల్లి చూడండి ఏమనాలో తెలియక సపడేకున్నాడు. ఇవాళ అయితే దసరా కదా, సో షాప్కి అయితే కొబ్బరికాయ కొడుతుంది. మంచిగా మొక్కినావా? మంచిగా నిమ్మలంగా కూర్చొని ఇంకా ముచ్చట పెడతారు. టిఫిన్ చేసిండు కూర్చొని ముచ్చట పెడతారు ముగ్గురు కలిసి. మా అక్క నాకు నెయిల్ పాలిష్ పెడుతుంది గాయస్. మా అన్న అయితే యాక్చువల్గా మా ఇంటికి మటన్ తీసుకోనికి వచ్చింది. కాకపోతే మేము ఇంటి కాడ ఉంటలేము, ఇంకా షాప్కి పోతున్నామంటే సరే అయితే షాప్ కాడికి వచ్చి కొద్దిసేపు ఉంటా అని షాప్ కాడికి అయితే వచ్చింది. ఇంకా మా పెద్దమ్మ ఫోన్ చేసి ఏంది ఇంకొత్తలేవు, కూర వండొద్దా చేయొద్దా అంటే ఇక పోతుండు మా అన్న. నేనైతే పిచ్చి దాని లెక్కనే వచ్చిన గాయస్ షాప్కి. కమ్మలు కూడా పెట్టుకోలే. ఈ పిచ్చి పొరగాలు ఇట్లనే పట్టుకొచ్చిందండి. ఈమెమో ప్రయోగం చేస్తుంది గాయస్. షాప్ అక్క ఇవాళ కూడా రాకపోతే ఏమో చెల్లెని దీపం పెడుతుంది గాయస్. షాప్ మంచిగా నడవాలని మస్తు పైసలు రావాలి ఇంకా మా చెల్లెకి. ఈ సానియా పడేసింది ఏదో. మొక్కు సానియా, మంచిగా మొక్కు. ఇంకో సంవత్సరం అయితే నేనే ఒక షాప్ పెట్టాలి అని చెప్పి మొక్కు. మా కుప్ప కుప్ప పైసలు రావాలి దేవుడా. మేము ఇట్లాంటి డ్రెస్సులు ఎన్నో కొనుక్కోవాలని ఇప్పుడిప్పుడే బ్రాండెడ్ డ్రెస్సులు కొనుక్కుంటాను దేవుడా అనుకో. లేకపోతే 150-200 డ్రెస్సులే. షాప్కి ఎందుకు పట్టుకొచ్చిందో తెలియదు, ఏం చెప్తాందో తెలియదు. ఏమైతే పక్క కూర్చున్నది. నెయిల్ పాలిష్ పెట్టుకున్నా గాయస్. మా అక్క పెట్టింది. డీటాన్ చేస్తుంది గాయస్. నాకు అనడం కూడా వస్తలేదు చక్కగా. మా చెల్లె కొత్త డ్రెస్ కన్నా ఈ డ్రెస్సే బాగుంది కదా గాయస్. ఏంది ఏంది స్క్రబ్ చేస్తుందంట గాయస్, ఇంకా డీటాన్ చేయలేదంట. ఈమెయితే పేషెంట్ లెక్కనే వండేసే. ఈమెకి ఇంకా కొరియనా గిరియన్ ఏమో కావాలంటే ఇంకా అన్ని సోకులు కావాలి. ఫస్ట్ పని చేసుకోక డీటెయిల్ కావాలి, కొరియన్ ప్యాక్ కావాలి, కొరియన్ ఫేషియల్ అట. కొరియన్ ఫేషియల్ కావాలి, కొరియన్ వాళ్ళతో పోతుంది ఇక. అవి మంచిగా మళ్ళీ ఫేస్ ప్యాక్ మొత్తం అయిపోయినాక చూపిస్తా. ఇదేమో ఎత్తాలి గాయస్. అదేమో స్టీమ్ స్టీమ్ అంట. ఇదేమన్నా ఆరత అనుకుంటా. ఏమో మా అక్క ఆరత అనుకుంటాంది. తీసుకుంటా. ఇప్పుడు ఏమెత్తావు సానియా? డీటెయినా? ఇదేంటి మరి? స్క్రబ్ ఎన్నిసార్లు చెప్పాను. ఇది స్క్రబ్, ఇప్పుడు డీటెయిన్. మా కాలేజీలో అటెండెన్స్ లేకపోతే డీటెయిన్ చేస్తారు. నువ్వు కాలేజ్ పోవాలి మరి.
ఇక్కడ మా అక్క ట్యాన్ రిమూవ్ చేసుకునేకి డీటాన్ వేసుకుంటుంది. ఇప్పుడు పెయింట్ పూస్తుంది మా చెల్లె. చూడండి, మీ ఇంట్లో ఎవరికైనా పెయింట్ కావాలంటే చెప్పండి, మా చెల్లె వచ్చేస్తుంది పెయింట్ వేయడం స్టార్ట్ చేసి. మా అక్క అయితే ఎక్స్పర్ట్, ఇలా మంచిగా వంటది. వంట ఇట్లాంటి కదా ఆగే ఇంతంత నోట్లో కూడా పోయి తెల్ల అవుతుంది. ఇవాళ సాయంత్రం అది ఉన్నాయి కదా గైస్, ఏంటిది అది, రావణాసుని కాసి అక్కడ మా అక్క గిట్ట పెద్దాం ఇట్లా. ఇంకేం సానియా గెటప్ వేసి పెడతావాడు. పండుకునే పని ఏమైనా ఉంటే మా అక్క మంచిగా వండుకుంటుంది గాయస్. అందరికీ కూడా వంటది. అది కూడా కూర వండుకొని తిను సానియా. చీ ఇప్పుడు నువ్వు అది వేసుకొని హోటల్ మేనేజ్మెంట్ చేస్తావా? ఇప్పచ్చు కదా. పువ్వులు గుచ్చుతుంది వాళ్ళ షాప్కి కట్టనీకి. అయ్యని చెవులది వస్తుంది ఇక. ఏ లేదు కానీ అవి కూర్చు పురుగు వస్తుందని భయపడుతుంది. భయపడుతుంది గాయస్. మా అక్క భయపడుతుంది. అడగండి గాయస్, నన్ను అంటాను. ఇంకా దానికి పడుతుంది. నేనే తీసి బయట పడేసినా కానీ అదైతే ఉడుతుంది. ఈమెకి కొత్త డ్రెస్ కన్నా ఈ డ్రెస్ నచ్చింది, అందుకే కస్టమర్ పోయినా కూడా అది ఇప్పుతలేదు. అట్లనే ఇంటికి రాయ. ఒకవేళ మేము షాప్ పెడితే మీరు అందరు మాకు సపోర్ట్ చేయాలి గాయస్, ఓకేనా? మీ అందరి సపోర్ట్ వల్లనే మేము పైకి ఎదుగుతాం, లేకపోతే ఇంక అంతే, ఓకేనా? నాకు కూడా సపోర్ట్ చేయండి మీరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మంచిగా సక్సెస్ అయ్యేలాగా చూడండి. ఇక నేను అన్నా అని ఇప్పేసింది. యాక్చువల్గా నేను మా చెల్లి వేసుకున్న డ్రెస్ మీకు సాయంత్రం చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడే చూపించిన. మా దసరా ఇక్కడనే అవుతుంది గాయస్. అమ్మా కష్టకత్తుంది, ఇంటికి పోవాలి. మేము ఇంకేం చేసుకోవాలని అవుతుంది. పోదాంపా అంటే మీకు దసరా ఇడ్నే అవుతుంది, అన్ని ఇడ్నే అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దసరా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు. ఓకే గైస్, వీడియో మొత్తం చూసారు కదా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుస్తా. బాయ్ బాయ్.